शांति शांति शांति। ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपात् सभोमं विश्वतो रूपम्। प्रबोधिनी यज्ञेनेमो प्रियशीर्वा देवी सदा प्राकारां आर्जां जगति सर्वयन्ति मध्ये स्त्रियां मध्यवर्तां प्रवेशं संघां प्रवासां श्रीं जलन्तीं श्रीं योगीं देवदुष्णां धरां लक्ष्मीनाथयान् स्वामृणे आदित्यवर्णे दर्शोति राधो वनस्पतितमरुक्षोदबिल्वः तस्य बलामदर्शानुगन्तु भूयास्वरमाः लक्ष्मी। फोन लिफ्ट देता है फोन लिफ्ट देता है। తల్లిని వేడుకుంటుండ్రు అన్ని ఊర్ల ప్రజలందరూ తల్లిని చూడ వస్తుండ్రు అన్ని ఊర్ల ప్రజలందరూ తల్లిని చూడ వస్తుండ్రు బసిరబాదు గడ్డ మీద
వసంత పంచమి జాతర పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలు, బషాబాదు గ్రామ సంఘము మరియు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, మాతలు, స్వాములు, చిన్నలు, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అందరూ ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని సమ్మక్క సారమ్మ లాగా చేయాలని నా అభిలాష. పూర్ణావతి జరిగింది. ఇప్పుడు అమ్మవారి పల్లకి సేవ జరుగుతుంది. కోనేరులో చిత్రస్నానం చేసి అమ్మవారు ఈరోజు మళ్ళీ యథావిధి స్థానం పోతుంది. దీనికి అందరు ఇప్పుడు భోజనం చేసిన తర్వాత అందరూ బయట వెళ్ళిపోతారు. ఓం జగన్మాత్రే నమః. గ్రామం బషీరాబాదు, మండల కమ్మర్పల్లి, డిస్టిక్ నిజామాబాదు. భక్తుల మరి మహాక్షేత్రము జగదాంబదేవి. ఇక్కడ వసంత పంచమి జాతర మహోత్సవములు గత కొన్ని సంవత్సరములుగా నిర్వహించడం జరుగుతుంది. అత్యంత అద్భుతమైనటువంటి శక్తివంతురాలు ఈ జగన్మాతాదేవి. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మవారిని ఇలవేల్పుగా భావించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగించుకోవడం జరుగుతుంది. మొదటి రోజు మాలాధారణ, రెండవ రోజు అగ్ని ప్రతిష్టాపన, అమ్మవారి యాగము. ఈ విధంగా నిన్న అమ్మవారికి వసంత పంచమి రథోత్సవము, ఈరోజు అమ్మవారి చండీ యాగానికి మహాపూర్ణావతి మరియు అమ్మవారికి వసంతోత్సవము. మరి కొద్దిసేపట్లో అమ్మవారి యొక్క పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం లోపల భక్తులు అధిక సంఖ్య లోపల పాల్గొన్నారు. అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతాయి. ఎన్ని పనులు ఉన్నా కానీ తప్పకుండా వసంత పంచమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే వారి యొక్క కష్టాలు తొలగిపోతాయని నమ్మకం కొద్దీ వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం లోపల భక్తులు, గ్రామ ప్రజలు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు గ్రామాభివృద్ధి కమిటీ అదేవిధంగా ఈ యొక్క జాతర మహోత్సవ లావణ్య దంపతులు నిర్వహించడం జరుగుతుంది. ఓం జగన్మాత్రే నమః. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా మర్రి చెట్టులో వెళ్ళడం జరిగింది. అందుకోసం భక్తుల మరిగా ప్రసిద్ధి చెందడమైంది. గత 22 సంవత్సరాలుగా వసంత పంచమిని చాలా ఆర్భాటంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ అర్చకులు మంత్రాజ్యం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. 5 రోజుల మహా పండగ. ఈ పండగ ఏదైతే ఉందో మా గ్రామం బషీరాబాదే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వస్తారు, చాలా ఆనందంగా జరుపుకుంటారు. మొదటి రోజు నుండి ఈ రోజు వరకు 5 రోజుల మహాపండుగ నిర్వహించుకుంటారు. భక్తులందరూ తమ తమ కోరికలను అమ్మవారికి నివేదించుకొని ఈ రోజున చివరి రోజున అమ్మవారికి బూరెల నైవేద్యంతో మహాసంబరంగా జరుపుకుంటారు. అమ్మవారు ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు